ఇక దొంగ బెయిల్, నకిలీ బెయిల్తో జైలు నుంచి దర్జాగా బయటకు, చెంచల్గూడలో ఖైదీ మాయ. అండర్ ట్రయలర్ సహకారమట. చోరీ కేసు నిందితుడికి బెయిల్ సెక్షన్లో విధులు అప్పగింతనట. చోరీ కేసు నిందితుడికి బెయిల్ సెక్షన్లో విధులు అప్పగింత. పాత బెయిల్ పత్రాలతో ఫోర్జరీ అట. అధికారుల పరిశీలన పైనే పీటీ వారెంట్తో వెలుగులోకి అట. ఖైదీ కోసం పోలీసుల గాలింపు. దొంగ బెయిల్ కాయిదాలు పెట్టి బయటికి వెళ్ళిపోయినట్టు మనగాడే వాడు. అది చెంచల్గూడ కేంద్ర కారాగారం. అక్కడ ఉన్నతాధికారులు బెయిల్ విభాగంలో విచారణ ఖైదీకి అత్యంత కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగినట్టు ఆ విచారణ ఖైదీ నకిలీ బెయిల్ పత్రాలను పాస్ చేసి మరో అండర్ ట్రయలర్ విడుదలకు కారణమయ్యాడు. దీంతో అధికారులు ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ ఎస్జీఐ కాలనీకి చెందిన మీర్ సుజాత్ అలీఖాన్ పై చీటింగ్ కేసులున్నాయి. జంతువుల హత్య, వాటికి విషం పెట్టడం వంటి నేరాలకు సంబంధించి గతంలో అరెస్ట్ అయిన సుజాత్ అలీ చెంచల్గూడ జైల్లో అండర్ ట్రయల్ యూటీ 5549గా ఉన్నాడు. అక్టోబర్ 17న ఆ కేసులో బెయిల్ రావడంతో విడుదలయ్యాడు. నవంబర్ 2న నార్సింగ్ ఠాణాలో బిఎన్ఎస్ఏలోని సెక్షన్లు 318, 114, 144, 338, 336, 340 కింద కేసు నమోదైంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు రిమాండ్ చేశారు. అండర్ ట్రయలర్ యూటీ 6687గా ఉన్న సుజాత్ అలీ బెయిల్ విభాగంలో పనిచేసే రాము అనే మరో విచారణ ఖైదీ యూటీ 4831ని మచ్చిక చేసుకున్నాడు. ఆ తర్వాత పాత బెయిల్ పేపర్లను ఫోర్జరీ ట్యాంపర్ చేసి ఇస్తే దాన్ని పాస్ చేయాలని, అందుకు భారీ మొత్తంలో ప్రతిఫలం ఇస్తారంటూ రాముతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కుతంత్రం ఎట్లా అమలైందంటే, ములాఖా సమయంలో తన వారిని కలిసిన సుజాత్ అలీ వ్యూహాన్ని వారికి వివరించి పాత బెయిల్ పత్రాలను ట్యాంపర్ చేయించాడు. కొత్త తేదీలతో తాజా కేసులో బెయిల్ వచ్చినట్టుగా పత్రాలను సృష్టించాడు. అలా తయారు చేసిన నకిలీ బెయిల్ పత్రాలను రాముకు అందజేశాడు. రాము ఆ పత్రాలు కోర్టు నుంచి వచ్చినట్టుగా ధృవీకరిస్తూ స్టాంపింగ్ చేశాడు. దాంతో ఉన్నతాధికారుల బెయిల్ పత్రాలు నిజమైనవే అని భావించి నవంబర్ 26న సుజాత్ అలీని విడుదల చేశారు. పీటీ వారెంట్తో వెలుగులోకి వచ్చిందట. నిజానికి విడుదలైన సుజాత్ అలీపై జైళ్ల శాఖ అధికారులు మరోసారి ఫోకస్ చేసి ఉండేవారు కాదు. అయితే కామన్గా హాత్ లంబా హోతా హే అన్నట్టుగా 3 రోజుల్లోనే సుజాత్ అలీ మోసం వెలుగులోకి వచ్చింది. మరో చీటింగ్ కేసులో దర్యాప్తు అధికారులు కోర్టు అనుమతితో సుజాత్ అలీని కస్టడీలోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ దాఖలు చేశారు. దానికి కోర్టు ఆమోదించడంతో నవంబర్ 20న పీటీ వారెంట్తో చెంచల్గూడ జైలుకు చేరుకుని సుజాత్ అలీని తమకు అప్పగించాలంటూ చెంచల్గూడ జైలు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దాంతో జైళ్ల శాఖ అధికారులు సిబ్బంది ఒక్కసారిగా కంగు తిన్నారు. జైల్లో ఉన్న వారికే పీటీ వారెంట్ వర్తిస్తుంది. అలాంటిది విడుదలైన సుజాత్ అలీకి పీటీ వారెంట్ రావడంపై ఆశ్చర్యపోయారు. దీనిపై ఆరా తీస్తే అతని బెయిల్ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో జరిగిన మోసాన్ని గుర్తించి డబీర్పుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఏం చేయాలని తలలు పట్టుకుంటున్నారు. సుజాత్ అలీని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తప్పేవరది. ఇక సుజాత్ అలీ నకిలీ బెయిల్ పత్రాల వ్యవహారం రాష్ట్ర జైలు శాఖలో సంచలనంగా మారింది. నిజానికి ఈ వ్యవహారాలను జైలు సూపరింటెండెంట్ పర్యవేక్షించాలి. అయితే ప్రస్తుత సూపరింటెండెంట్ కుమార్తె పెళ్లి కారణంగా వారం రోజుల క్రితం నుంచే సెలవుల్లో ఉన్నారు కేంద్ర కారాగారంలో. అందులోనూ అయితే వివిఐపి ఖైదీలు ఉండే జైల్లో సూపరింటెండెంట్ సెలవులో ఉంటే మరో జైలు సూపరింటెండెంట్ లేదా సీనియర్ డిఎస్పీకి బాధ్యతలు అప్పగించాలి. ఉన్నతాధికారులు అలా చేయకుండా నిత్యం బిజీగా ఉండే డిఐజీ స్థాయి అధికారిని ఇన్ఛార్జిగా నియమించారు. ఇక కీలకమైన బెయిల్ విభాగంలో దొంగతనం కేసులో అరెస్ట్ అయి విచారణ ఎదుర్కొంటున్న ఖైదీ రాముకు బాధ్యతలు అప్పగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జైలు శాఖ నిబంధనల ప్రకారం విచారణ ఖైదీలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదు. జైళ్ల కర్మాగారాలను పనులు చేయించకూడదు. చెంచల్గూడలో ఆ నిబంధనలను తుంగలో తొక్కినట్టు స్పష్టమవుతుంది. ఇక బెయిల్ పత్రాలను పరిశీలించాల్సిన అధికారులు కూడా ఖైదీ స్టాంపు వేయడంతో గుడ్డిగా ఆమోదించి అనుమానాలకు తావిస్తుంది. ఈ వ్యవహారంపై జైలు శాఖ డిఐజీ వివరణకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా ఫోన్లు అందుబాటులోకి రాలేదు. ఇతర అధికారులు సిబ్బంది విషయాన్ని ధృవీకరించడానికి సుముఖత కనబరచడం లేదు. లేకపోతే వాడు దొరకటోడే కాదు ఇప్పుడు, అంటే అసలు ఆ విషయం కూడా తెలిసేది కాదు. పీటీ వారెంట్ రాకపోతే పీటీ వారెంట్ ఏంటంటే, ఒక వ్యక్తి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి పైన మరో కేసు నమోదైతే ఆ కేసులో విచారించేందుకు జైలుకు పీటీ వారెంట్ కోర్టు అనుమతితో తీసుకొని వస్తారు పోలీసులు. అప్పుడు జైలు శాఖ ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని ఆ కేసులో ఆ పోలీసులకు అప్పగిస్తారు. విచారణ పూర్తయినాక మళ్ళీ తెచ్చి పెడతారు అన్నట్టు. అయితే ఈ పీటీ వారెంట్ తీసుకొని వచ్చి ఆ లోపల ఉన్నాడు కావాలని, లోపల ఏడున్నాడు లేడు కదా, బయటకు పోయిండా, ఆడ వెళ్ళిపోయింది. ఇప్పుడు క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.